ఫర్ ఎనీవే. బట్ ఐ థింక్ ఒక్కటేంటంటే అప్పుడు లాస్ట్ టైం డిబేట్ అయినప్పుడు కూడా ఒకసారి స్టేట్ ఫార్మేషన్ అయినాక మనం కూడా ఏంటంటే ఒక డిఫీటింగ్ కాకుండా దిస్ ఈజ్ నాట్ ఏ ఎండ్ ఆఫ్ అన్నట్టు, అంటే ఏదో ఇందులో రానీగా రాలేదు అనేదో కాకుండా ఐ థింక్ మనము ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక బిల్ పాస్ అయ్యేంత వరకు కొంతవరకు మనం పబ్లిక్ లో అనకుండా కూడా గివ్ అండ్ టేక్ ఉన్న తర్వాత ఒకసారి అయిన తర్వాత ఇట్స్ నాట్ ఎన్నిటి కూడా అమెండ్మెంట్ పెట్టకపోదు. మనం కూడా ఏంటంటే డిఫీటెడ్ మెంటాలిటీ నుంచి ఒక రకంగా మనం కాన్ఫిడెంట్ సొసైటీగా ఎమర్జీ కావాలి, అదొకటి. తర్వాత రెండవది ఏంటంటే మనము తెలంగాణ తెచ్చుకోవడం చాలా సులభం అవుతుండొచ్చు, మన పొలిటికల్ లీడర్షిప్ తోటి ఫైట్ చేయడమే చాలా డిఫికల్ట్. ఇది కాగానే ఏదో ఈ అన్ని సమస్యలు పరిష్కారం కాదు, అసలు అన్ని సమస్యలకు నాంది కూడా కాబోతుంది అనేది కనుక తెలుసుకోకపోతే చాలా రకంగా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ 10 ఏళ్ల నుంచి తెలంగాణ సొసైటీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానించి సొసైటల్ ప్రాబ్లం కానించి కమ్యూనిటీ ప్రాబ్లం అన్ని పోస్ట్పోన్ చేసినాయి. అరే అది వచ్చినాక సాల్వ్ అవుతుంది, తెలంగాణ వచ్చినాక అయిపోతుంది, నీళ్లు తీసుకురావాలంటే అరే మిగతాలు తెలంగాణ కావాలి, అరే ఎడ్యుకేషన్ అంటే రిఫార్మ్స్ అనేటివి ఏం కాలేదు. అయితే ఒకటేసారి తెలంగాణ రాగానే వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కు తర్వాత మన పొలిటికల్ లీడర్షిప్, నేను ఒక పార్టీ గురించి అనట్లేదు, ఒక వ్యక్తుల గురించి అనట్లేదు, అది మ్యాచింగ్ లేదు. ఎందుకంటే తెలంగాణ పొలిటికల్ వాళ్ళకి ఏముందంటే ఇక ఒకసారి వాళ్ళు లేచిపోయి నేను దాని మీద కూర్చొని వాడు చేసిన దానికి ఇంకా 5 అంతలు చేద్దామనేది వీళ్ళు చూస్తున్నారు. అట్లా ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళు తెలంగాణ ఫైట్ లో ఎప్పుడు ఒక భాగంగా లేరు అన్నట్టు, దాన్ని ఒక అవకాశంగా మాత్రమే కానీ దాంట్లో ఒక పార్టిసిపేట్. దాన్ని ఇప్పుడు పాలిటీషియన్కి ఏమంటే గెలుస్తామంటే ఇప్పుడు 10 పార్టీలు పెట్టండి దానికి టికెట్ల కొరకు ఉన్నట్టు, తెలంగాణ అనకపోతే గెలవకపోవచ్చు, తెలంగాణ అనకపోతే అందరూ అనట్లేదు చాలా ఎక్కువ మంది. అందుకే దీని ద్వారా ఏదో ఫైట్ అయిపోయింది, ఇక ఒకసారి కాదు, దీని ద్వారా వచ్చే తెలంగాణ అయినాక ఎట్లా దీన్ని రీకన్స్ట్రక్షన్ కానీ రీడెవలప్మెంట్ కానీ మన హ్యూమన్ రిసోర్స్ ని వాడుకోవడం కానీ వాటి మీద మనం ధ్యాస పెట్టడము. లేకపోతే ఏమంటే మన భయం ఏంటంటే ఇంకో 10 ఏళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఆంధ్రం చేయబట్టి ఇది రావట్లేదు, లేకపోతే వాళ్ళు చేసుకుంది కాబట్టి కావట్లేదు. ఎందుకంటే మనము బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత 15, 25, 30 ఏళ్ళు మన గవర్నమెంట్ అనేది బ్రిటిష్ వాళ్ళు చేసిపోయినాం. అది ఈ ఏడుపులంతా బంద్ చేసి మనం చేయగలిగినది ఏంటిదనే ఎజెండా గురించి రేపు చర్చలలో కూడా నేను ఏమనుకుంటుంటే నేను అనుకుంటే తెలంగాణ అయింది ఇప్పుడు కాకుండా అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే బిల్లు ఒకసారి రావడం అనేది ఏంటంటే బేసికల్లీ ఇది ఒక లాంఛనప్రాయంగా దాన్ని ఒక సూత్రప్రాయంగా అంగీకరించాల్సిందే, ఒక లీగల్ ఫార్మాలిటీ కానీ టెక్నికల్లీ ఇది డివైడెడ్. ఇది కాబట్టి కూడా అయితే ఇంకో పార్లమెంట్ అయినాక నథింగ్ కెన్ స్టాప్. అయితే ఏం చేస్తాము అనే దాని మీద ఒక చర్చ రావడము, తర్వాత ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోవడము, మన పాలిటీషియన్ మీద ఇప్పటి వరకు కూడా నెక్స్ట్ ఏమన్నా మీరు చర్చ పెడితే కనీసం ఒక 10 విషయాలు తెలంగాణ స్టేట్ ఏం చేయాలి, ఫస్ట్ 6 months లో 10 విషయాల గురించి తెలంగాణ స్టేట్ ఏం చేయాలనేది మనం, అది ఏంటిది అది కూడా ఏదో కొండ నుంచి మనం కూడా ఏంటంటే రియలిస్టిక్ ఏంటంటే మొత్తం మార్చమని కాదు, వాట్ కెన్ బి డన్ తెలంగాణ స్టేట్ 10 things కెన్ బి డన్ ఇన్ 6 months, ఫస్ట్ 6 months. దానికి ఒక మానిటరింగ్ చేయలేదు అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టు అని. అందుకే ఇప్పుడు ఎవడన్నా కుర్చీ మీద కూర్చున్నట్టు కూడా ముందుగా కూర్చోకుంటూ ఇవి ఉన్నాయి నీ ముందట అనేది, ఉన్నాయి బిడ్డ మీరు ఏ పార్టీ కాదు కానీ 6 నెలల్లో మాత్రం ఇది చేయాలి. అందుకే నేననుకునేదంటే మీరు వేద్ కుమార్ గారు ఇటువంటి నిజంగా ఇది 100 ఒక రకంగా చాలా విషయము, బట్ 104 వారాలు మనం చర్చించాల్సి వచ్చినా కూడా ఇప్పుడు నెక్స్ట్ 105వ చర్చ మాత్రం 10 విషయాలు ఏం చేయాలో వీళ్ళు 6 నెలల్లో ఏమైనా వచ్చిందనుకునే మొదలు పెట్టాలన్నట్టు. వాట్ ఆర్ దోస్ 10 things అనేది కనుక పబ్లిష్ చేసి వాళ్ళ ముందట కనుక ఇస్తే మన ఇల్లు వాళ్ళు చేస్తారా చేయమనడానికి ప్రజలు చూసుకుంటారు అని. తర్వాత ఇంకోటి ఇప్పుడు నీళ్ళది కూడా ఒక విషయం ఏంటంటే బోర్డులు ఉంటాయా ఏమున్నాయా అనేది కాకుండా ఎనీ సొసైటీ విల్ ఓన్లీ గెట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఫైట్స్, అంతేగాని ఎన్ని మనం ఇప్పుడు చట్టాలు లేకుండా వాళ్ళు తెలంగాణ మీద దోపిడీ ఇన్నాళ్ళు చేస్తున్నప్పుడు మన పాలిటీషియన్స్ లేకుండా ఒకటేంటంటే
సొసైటీ అవేర్నెస్ ఉన్నంత వరకు మాత్రమే అందులో రిఫార్మ్స్ వస్తాయి. అంతే తప్ప ప్రతిదీ రైటింగ్ లో ఉండాలనో, ప్రతిదీ అమెండ్మెంట్ పెట్టాలనో, ప్రతిదీ ఇదే బిల్లులో పెట్టాలనుకోవడం కూడా నా ఉద్దేశంలో కాదు. ఫస్ట్ పొలిటికల్ ప్రాసెస్ కానివ్వండి, అయిపోతుంది స్టేట్, ఆ తర్వాత మనం అమెండ్మెంట్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ బికాజ్ వాడేదో బోర్డు పెట్టాను అదేదో పర్మనెంట్ కాదు. రేపు నెక్స్ట్ పార్లమెంట్ లో లాబీ చేసి క్యాన్సిలేషన్ కూడా పెట్టవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. కానీ తర్వాత ఇది కాకపోతే ఏం కాలేదు అనేది కాదు. ఐ థింక్ నేను అనుకుంటూ తెలంగాణ సొసైటీకి మనం ఒక కాన్ఫిడెన్స్ ఏం చేయాలంటే ఇది అయిపోయింది, ఇది ప్రజల విజయము, పాలిటీషియన్స్ విజయము అనుకోండి. ఇంత విషయం అది మనం దాన్ని కొంచెం కొంత క్రెడిట్ కూడా తీసుకోవాలి అప్పుడప్పుడు. మనం అనేది కాదు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఇది జూయిష్ లాబీ కంటే అంత పవర్ఫుల్ ఉన్నటువంటి లాబీ ఇది. దీనికి ఎంత శక్తి ఉందో మనకు తెలియదు, మన పాలిటీషియన్స్కి తెలియదు. ఇప్పుడిప్పుడే మనం తెలిసింది, 2 నెలలని తెలిసింది. వాళ్ళు ప్రతి దానికి ఎందుకంటే ముఖ్యమంది ఇంత ఉందా ఇంకా ఉందా. ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేని హైదరాబాద్ లో ఉండలేరు. అధికారము హైదరాబాద్ లో ఉండడం అనేది ఆంధ్ర ప్రజల గురించి కాదు వాళ్ళు పట్టుకునేది, వాళ్ళ ఎగ్జిస్టెన్సే అవుతుంది. సగం మందిని జైల్లో పెట్టే తాకట్టు మన వాళ్ళకు ఉందా లేదా అని మనం అడగాలి. ఇందులో ఉన్న ఆల్మోస్ట్ లైక్ వీ కెన్ సే ఒక 2-3 డజన్ ఫెలోస్ ఆర్ ఫైటింగ్ అగైన్స్ తెలంగాణ షుడ్ బి ఇన్ జైల్ ఇన్ ద ఫస్ట్ 6 months. అంత తాకట్టు మన పొలిటికల్ లీడర్షిప్ ఉందా, లేకపోతే వాళ్ళతో పట్టుకొని వాళ్ళు చేస్తారని రాష్ట్రం అయిపోగానే వాళ్ళ పవర్ పోతే అనుకోవడం కాదు. వాళ్ళ పవర్ను సెట్ చేయాలంటే గతాన్ని కూడా చూడాలి. ఒక ఫస్ట్ థింగ్ నేనేమంటే 10 విషయాలలో whether they will establish a land commission. First bill in my view should be the land last 20 years lo what the allocations are, the judicial committee by a retired Supreme Court judge Telangana government పెడుతుందా లేదా. That doesn't mean వాళ్ళని ఏదో విషయం చేయడం కాదు. ఏది జస్ట్ బికాజ్ వెళ్ళిపోయిందని కాదు. తెలంగాణ ఇప్పుడు 20 years లో more than 1 acre allocate చేసిన అన్ని డాక్యుమెంట్ చేయండి. గో ఫర్ లా. వాళ్ళు కనుక చేస్తున్నామని చేస్తే చేయండి, లేకపోతే గవర్నమెంట్ షుడ్ టేక్ దట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ఎవ్రీ ఆఫ్రికన్ కంట్రీలో కూడా. ఎవ్రీ గవర్నమెంట్ కానీ ఒకవేళ మేము లీడ్ చేస్తే ఇది చేసిన వాళ్ళు లేకపోతే చేశాను. తర్వాత మిగతా ఈ ఎడ్యుకేషన్ బిల్ ఇంత ఉన్నాయి, మన ఎడ్యుకేషన్ వాళ్ళ ఈ రిఫండ్ ఉంది కదా, ఆ విషయంలో వాళ్ళకు కూడా ఇస్తామని ఇట్లా ఒక 10 విషయాలు చూద్దాము. నెక్స్ట్ చర్చ పెట్టండి. దానికి చాలా సమయం తీసుకున్నాం ఆల్రెడీ 15. థ్యాంక్స్ ఫర్. అంటే మనం ఏంటంటే ఒక్కటే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు అయిపోయిందని కాన్ఫిడెన్స్ ఎగ్జిబిట్ చేయండి. అంటే ఇది అయిద్దా కాదా అనేది కొంచెం డిఫీటింగ్ మెంటాలిటీ నుంచి ఒక కొంచెం విక్టరీ మెంటాలిటీ సాధించడం అనేది. ఎందుకంటే నేషన్స్ కానీ సబ్ నేషన్స్ కానీ మనుషులకు కానీ ఇంట్లో కానీ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ 10 ఏళ్ల పోరాటంలో చాలా మంది కాన్ఫిడెన్స్ కోల్పోయింది. ఇప్పుడు మనం కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టు మాట్లాడాలి. అయితేగా ఎందుకు అయింది ఆయనకే చేస్తాం బిడ్డ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలిసిన దాన్ని బట్టి కూడా వాళ్ళ ఎజెండా మారుతుంది. అమ్మ వీళ్ళు ఇక్కడ ఉన్నా కూడా మనల్ని పట్టేటట్టుంది. ఇప్పుడు ఇంతవరకు మనం ఎజెండా స్పెల్ చేస్తే దే కూడా సెట్ రైట్. గవర్నర్ ఉంటే ఏమైతుంది, గవర్నర్ పెట్టినట్టు ఏమైతుంది, దే టు బి అండర్ ద పొలిటికల్ లీడర్షిప్ ఉంది. గవర్నర్ ఏదో కాగానే గవర్నర్ రోజువారీ గవర్నర్ నువ్వు వీరిని జైలు పెట్టి వాడిని జైలు పెట్టాను కదా. సో లెట్స్ నాట్ బి డిఫీటింగ్. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ విక్టరీ. ఐ ఫీల్ పర్సనల్లీ I think it is one of the biggest victory post independence and this has to be crystallized. Thank you.